ఈ మధ్య కాలంలో రాజకీయ ప్రేరేపిత కేసులు కొన్ని ఎదుటి వాళ్ళను వేధించడం కోసం పెట్టే రకరకాల తప్పుడు కేసులు, వీటి వల్లే న్యాయ వ్యవస్థపై నిజంగా చాలా భారం పడుతుంది. అంగీకరించాల్సిన ఫ్యాక్ట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనే చూస్తూ ఉన్నాం. ఎన్ని కేసులు, తప్పుడు కేసులు చెప్పండి. ఎవడో ఫిర్యాదు చేస్తాడు నా మనోభావం దెబ్బతినిందని. ఎప్పుడో 2020లో జరిగిన దానికి నా మనోభావం దెబ్బతిని ఇప్పుడు కేసు పెడతాడు వాడు. అసలు మనకి సంబంధం లేకుండా గానీ అంశం వాని పేరు మీద వాడు కేసు పెట్టాడని చెప్పి రకరకాల కేసులు పెట్టి ఎఫ్ఐఆర్‌లు ఫైల్ చేసేస్తూ ఉంటారు. నాకు తెలిసి ఆ కేసు పెట్టినోడికైనా తెలుసో లేదు, నేను వీళ్ళ మీద పెట్టినా, వాళ్ళ మీద పెట్టినా, వాడు ఎవరెవరి మీద కేసు పెట్టావో చెప్పరా అని మన దగ్గరకు పోతే వాడు చెప్పను గాని చెప్పలేడేమో. అంత దారుణంగా దుర్వినియోగం అవుతూ ఉన్నాయి. అదవు తప్పుడు కేసులు ఎవని పేరు మీద సంతకం పెట్టేసి కేసులు ఫైల్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా జాతీయ వ్యాప్తంగా కూడా ఇవి జరుగుతూ ఉన్నాయట. బేసిక్‌గా ఆంధ్రప్రదేశ్‌లో వరుస పెట్టి జరుగుతున్న కేసులు, పోలీసుల దుర్వినియోగం మీద జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది. అది వేరే విషయం అనుకోండి. అయితే ఇటువంటి తప్పుడు కేసుల మీద, తప్పుడు సాక్ష్యాధారాలను క్రియేట్ చేయడం మీద మన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇవన్నీ అరికట్టండి అని. అంటే జాతీయ వ్యాప్తంగా జరుగుతున్నాయి, వీటిని అరికట్టండి అని చెప్పి కేసు వేశారు. అయితే ఆ కేసును సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఇది ముమ్మాటికి నిజం. ఏ కేసులు అంటే ఆ కేసులు పెట్టేస్తూ ఉన్నారు. కేసు పెట్టినవాడు కూడా తెలియదు. తాజాగా కూడా ఒక మహిళ సుప్రీంకోర్టుకే వచ్చింది. అదిగో నా కేసులో వాళ్ళకు సంబంధమే లేదు, వాళ్ళ పేర్లన్నీ యాడ్ చేసేశారు, నాకేం తెలియదు అని. ఇలాంటివి నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. వీటిని అరికట్టాలి. ఫస్ట్ ఒక పౌరుడి యొక్క స్వేచ్ఛను, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ వ్యవస్థల మీద ఉంది. తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలు, అసలు దీనికి మొత్తానికి సంబంధించి మేము కూలంకుషంగా విచారణ జరుపుతాం. సో ఇటువంటివి సంబంధించి మీ రాష్ట్రంలో ఏమేమి నమోదయ్యాయో, ఏ విషయంలో నమోదయ్యాయో అన్ని వివరాలు మా ముందు ఉంచండి అని ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసి దీని మీద మేము కూలంకుషంగా విచారణ చేస్తామని చెప్పారు. తదుపరి విచారణ వాయిదా వేశారు. ఆ మధ్యలో ఇంకో కీలక సూచన చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు. విద్యాలయాల్లోనూ, పంచాయతీ ఆఫీసుల్లోనూ, పోలీస్ స్టేషన్లోనూ, కోర్టు ప్రాంగణాల్లోనూ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయండి. తప్పుడు కేసు పెడితే ఎలాంటి శిక్షలు ఉంటాయి అని. తప్పుడు కేసులు పెడితే ఎలాంటి శిక్షలు ఉంటాయి అనే దాని మీద ఒక డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయండి. తెలియాలి వాళ్ళకు కూడా. వీళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంది. చాలా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఈ తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలు, ఈ చట్టంలో ఇరుక్కున్న వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షించాలి. దీని మీద మేము పూర్తిగా విచారణ చేస్తామని చెప్పి అయితే సుప్రీంకోర్టు చెప్పింది. ప్రస్తుతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకైతే నోటీసులు కూడా జారీ చేసింది.